హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ నేను ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాను అనమాట మిల్క్ పెరుగు కోసం. దాంట్లో వచ్చిన ఈ మీగడతో నెయ్యి కాస్తున్నాను. చూడండి ఎంత మీగడ ఉంటుంది, కాకపోతే మొత్తం అంతా అది మనం గీ వేడి చేస్తాం కదా, కాంచిన తర్వాత చాలా కొంచెమే వస్తుంది నెయ్యి. కాకపోతే ఇంట్లో చేసుకుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అండ్ చూడండి, ఇది 1 మంత్ నుంచి స్టోర్ చేస్తున్నాను నేను ఈ మీగడ. సో నేను ఈ విధంగా ఫస్ట్ టైం మిక్సీకి వేసినప్పుడేమో బాగానే వచ్చిందండి. సెకండ్ టైం ఎందుకో ఇట్లా పలసగా అయిపోయిందనమాట. తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఈ ఫస్ట్ టైం చేసిన దాన్ని వాటర్లో కడిగి వేస్తున్నాను బాణలిలో. అందులో తమలపాకు వేసుకున్నా చాలా మంచి స్మెల్ వస్తుందండి. నా దగ్గర తమలపాకు లేదు, సో నేను కొంచెం సాల్ట్ వేసాను, తర్వాత మెంతులు వేసాను అనమాట. ఇవి వేసుకున్నా కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. అండ్ చాలా అంటే ఉప్పు వేస్తాం కాబట్టి ఆ స్మెల్, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. మెంతులు వేస్తాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది గీ. సో మీ దగ్గర తమలపాకు ఉంటే ఖచ్చితంగా వేయండి, అది ఇంకా చాలా మంచి వాసన వస్తుంది. ఇది ఒక 20 మినిట్స్ పట్టిందండి నాకు. మధ్య మధ్యలో సిమ్లో పెడుతూ, హైలో పెడుతూ చేశాను. ఇది కాగేలోపు నేను భోంచేసాను కూడా ఉంది. ఇది లంచ్ టైంలో చేశాను అనమాట. అది లాస్ట్లో మనం కొంచెం చూసుకోవాలండి, కొద్దిగా వేడి అంటే ఎక్కువ కలర్ మారినప్పుడే ఆఫ్ చేస్తే ఆ వేడికి ఇంకా కొంచెం కాగుతుంది అనమాట నెయ్యి. సో కొంచెం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది కలర్ మారుతూ ఉంటుంది కదా, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి, అప్పుడే స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్. లేకపోతే ఆ వేడికి ఇంకా నల్లగా అయిపోతుంది. నల్లగా మారిందంటే కలరు కొంచెం మాడు వాసన వస్తుందండి. అందుకని కొంచెం చూసుకొని ఆఫ్ చేయాలి. కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే కరెక్ట్గా అయిపోతుంది అనమాట గీ అనేది. నేను చూపిస్తాను చూడండి. సో ఇలా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది సడన్గా మారుతుంది కలరు. సో మనం చూసుకుంటూ, ఇది లాస్ట్లో కొంచెం ఇట్లా మనం దగ్గర నుంచి కలుపుకుంటూ చూసుకుంటూ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది. మరీ ఎక్కువ కాగకూడదు, మరీ తక్కువ ఉంటే అది పచ్చి వాసన వస్తుందండి. ఎక్కువ కాగితే మాడు వాసన వస్తుంది. సో అదొక్కటి చూసుకుంటే చూడండి, ఈ కలర్లో రావాలి. నెయ్యి అనేది చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంట్లో చేసుకుంటాం కదా, ఇది ఫ్రెష్ది అనమాట. నేను ఎప్పుడప్పుడు చేసుకుంటాను ఇంట్లోనే గీ. చూడండి, అంత మీగడకి ఇంత నెయ్యి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.